ఎవరు తండ్రి వారికి వేదన, బిడ్డ మీద మమత. ఆ రాత్రి చచ్చిపోదాం అనుకున్న రాత్రి ఆయన నా తల్లియు నా తండ్రియు గనుక ఆయన పరిగెత్తాడు. రే అలాంటి పని చేయవాకరా, ఇగో నేనున్నాను, నేనేరా నిన్ను నిర్మించిన వాడిని. 7గురిని కానీ మేమ్మ ఇంకొద్దనుకుంటే 8వ వాడుగా నిన్ను పుట్టించిన వాడిని నేనురా. వాళ్ళు వద్దనుకున్నారు, నేను కావాలనుకుంటే నువ్వు జన్మెత్తావురా, నేనున్నాను రా బాబు రా. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి పరిగెత్తుకొచ్చింది? నా దగ్గరికే కాదండి, ఆయన మందిరానికి వెళ్ళిందాక నాకు తెలిసింది. ఈ లోకంలో మానవాళి మొత్తం నశించిపోతుంటే పాపాలను బట్టి, శాపగ్రస్తమైనటువంటి క్రియలను బట్టి, చేసిన పాతకాలను బట్టి అందరూ నశించి నరకానికి సిద్ధమై ఉండగా, వీళ్ళందరూ తన పిల్లలు గనుక అందరి పాపములను మోయటానికి కన్న తండ్రిలాగా దిగొచ్చిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందరి కోసం దిగొచ్చినాడు ఒక్కడేనండి. నువ్వు ఎంతమందిని ఫాలో అవుతున్నావో, నీకే ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఫాలో అవుతున్నావో, నేనెవరిని దూషించను, ద్వేషించను. కానీ ఒక్కటి ఆలోచించు, కొంచెం మనసు పెట్టి. మనం చేసిన పాతకాలకి బతుకులో వేదన, చచ్చినాక నరకం 2 ఉన్నాయి. ఈ వేదన నుంచి విడుదల పొందాలన్నా, చచ్చి పరలోకం లేదా మోక్షం చేరాలన్నా ముందు మనం చేసిన ఈ పాతకాలం నుంచి బయటపడాలి. అసలు ఏ పాపం నేను చేయలేదని ఎవరూ చెప్పజాలరు, ఎవరికి తగ్గ పాపం వాళ్ళు చేశారు. మరి ఈ పాపాలన్నిటినీ కలిపి మనకు బ్రతుకులో దుఃఖం, వేదన, చచ్చినాక నరకం ఈ 2 ఉన్నాయి. వీటి నుంచి విడిపించడానికి మన కోసం నడుం కట్టిన వారెవరు?